తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమల కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని శ్రమల ఆదివారంగాను, సిలువ శిష్యత్వంనకు ఒక నూతన మాదిరి అనే అంశం పైన, శిష్యత్వంనకు ఒక నూతన మాదిరి అనే ధ్యానాంశం మీద మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం నుండి నేను కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అలాగే 23వ వచనంలో అంటాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉనికి కలిగి ఉన్న మహాదేవుడవు నీవు. సర్వ సృష్టిలోనూ ప్రతి జీవి యొక్క చలనాన్ని శాసించే మహా సృష్టికర్తవు నీవు, మహాదేవుడవు నీవు. నీ యొక్క మహిమాన్విత ప్రభంజనంలో ప్రభా మేము సూక్ష్మజీవులం వంటి వారము అయినను మమ్మల్ని మీరు ప్రేమించి దీవించి తండ్రి పదే పదే నీ యొక్క సన్నిధానానికి పిలుచుకొని నీ పవిత్ర వాక్యాన్ని మాకు ఇస్తున్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా పరమ తండ్రి, ఈ ఉదయకాలం జరుగు ఈ ధ్యానములో మాతో మీరుండండి. నీ స్వరాన్ని, నీ సందేశాన్ని మాకు అనుగ్రహించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, శిష్యత్వం నాకు ఒక నూతన నమూనా లేక ఒక నూతన మాదిరి, నూతన ఆదర్శం. ఇవాళ లెంట్లో 5వ ఆదివారం. ఈ మండల దినాలలో ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క మానవ ఉనికిలో ఒక పరాకాష్ఠకు లేక అంత్యత్వానికి చేరుకుంటున్నటువంటి ఈ మార్గదశలో ఈ 2 వారాలు శ్రమల ఆదివారము, తర్వాత వచ్చేటువంటి మట్టల ఆదివారము 2 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివే. అందుకనే పూర్వ సంఘాలు, ప్రాచీన సంఘాలు ఏం చేశారంటే ఈ అంత్యత్వ కాలపు ఈ 2 వారాలని కలిపి వాళ్ళు దాన్ని ఏమన్నారంటే ప్రెపరేషియో పాసియో అంటే, పాసియో అంటే ప్యాషన్, శ్రమ, ప్రిపరేషన్. ఈ శ్రమల ఆదివారం కొరకు సిద్ధపడడం అనేటటువంటి ఈ కాలాన్ని మరి మనం గమనిస్తాం. ప్రభు అంటాడు, ఇంకా నా సమయం ఆసన్నము కాలేదంటాడు కొన్నిసార్లు. ముఖ్యంగా వాళ్ళ తల్లి వచ్చి అడుగుతూ ఉంటుంది కదా, నీ ద్రాక్షరసాన్ని అయిపోయింది అన్నప్పుడు. ఇటువంటి సందర్భాల్లో వారు అన్నటువంటి తన సమయం ఆసన్నము కాలేదనేది ఇప్పుడు తన సమయం ఆసన్నమైనదని ప్రభు కూడా తన యొక్క ఆలోచనలో ఆయన స్పృహలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సిలువ ఈ వారం నాకు రాబోయే వారానికి ధ్యానాంశము లేక ధ్యానానికి మూలమవుతుందని మనం గమనించాలి. 14వ శతాబ్దంలో బహుశా దీనిని శ్రమలాదివారంగాను, మట్టలాదివారపు ఆచరణగాను దీనిని విస్తృత సంఘం అంగీకరించినట్లు చరిత్ర చెబుతా ఉన్నది. సిలువ నా అనుభవంలో ఈ శ్రమల నేపథ్యంలో నేను ఎలా చూస్తానంటే, సిలువను ఒక శ్రమ కంటే, సిలువను ఒక పాపక్షమాపణకు ఒక సంకేతం కంటే ఇంకా అధికమైనటువంటి ఆలోచన నా మనసులోకి వస్తుంది. అదేంటంటే దేవుడి న్యాయం ఇలా ఉంటుందేమో అని. మనం ఇంగ్లీష్లో పొయెటిక్ జస్టిస్ అంటారు. కవి రాసేటప్పుడు కవితా న్యాయం అంటారు. పదం పెద్దగా మనకి నచ్చదు ఇక్కడ వాడడానికి. కానీ దేవుడు తన సృష్టిలో దేవుని న్యాయం ఒకటి ఉంటుంది, ఒక ఘటన. ఆ దేవుని న్యాయపు సంఘటన ఉత్కృష్టమైనటువంటిది సిలువ. ఎలా అంటే దేవుడే మానవ ఉనికిలోనికి రావడం అనేది ఒక అద్వితీయమైన క్రియ, ద్వితీయము లేనటువంటి క్రియ. అయితే మనకు ఈ లోకంలో న్యాయము అనగానే అదాల్ అంటాం. అదాలత్ అంటే మన తెలంగాణలో అదాలత్లు అంటే కోర్టులు అంటాం మనం సామాన్య భాషలో.
అదేంటంటే తీర్పు, ఇది మంచా, ఇది చెడా, తప్ప, ఇది రైటా చెప్పేటువంటిది అదాలత్. మరొక పదం ఉన్నది ఏంటంటే షఫాత్, అంటే న్యాయం. మిష్ఫాత్ అనే పదం ఉంది. దాని అర్థం ఏంటంటే దేవుడే న్యాయాధిపతిగా మారి, ఆయన న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చొని న్యాయము ఇచ్చేటటువంటి వాడుగాను, మరలా వెంటనే ఆయన క్రిందకు వచ్చి ఈ న్యాయాన్ని స్వీకరించేవాడుగా ఉండడం అనేటువంటిది ఒక పారాడాక్స్ అంటారు దాన్ని, ఒక విభిన్నత. న్యాయం ఇచ్చేది ఆయనే, న్యాయం పుచ్చుకునేది ఆయన అవుతుంది. మిష్ఫాత్. మిష్ఫాత్ అంటే అర్థం ఏంటంటే స్టాండ్ రైట్, స్ట్రైట్, ఫర్మ్, అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. అంటే తొడుకు బెణుకు లేకుండా, ఎడమకు కుడివైపు తిరగకుండాను ముక్కుసూటిగా వెళ్ళిపోయేటటువంటిది న్యాయం అనేటువంటిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, యెహోవా మనకు నీతి అంటాడు. ఇక్కడ జడ్కన్ను అనే ఇంకో పదాన్ని వాడుతున్నాడు. జడ్కన్ను అంటే నీతి, రాచియస్నెస్. అలాగే ఇర్మియా 33వ అధ్యాయం 16వ వచనంలో ఏమిటంటే గాడ్ ఈజ్ అవర్ ఇంటిగ్రిటీ, దేవుడే మనకు నీతి అనే పదాన్ని వాడుతున్నాడు. నీతి, న్యాయం అనేటువంటి రెండు పర్యాయ పదాలుగా ఉన్నా అర్థమైతే ఒకటే. ఎసెన్షియల్లీ దీస్ టూ వర్డ్స్ ఆర్ సేమ్, నీతి, న్యాయము. నా విద్యార్థి ఒక ఆయన చాలా పెద్ద స్థితిలోనికి వచ్చిన తర్వాత ఆయన పాత నిబంధన స్పెషలైజ్ చేశాడు, డాక్టరేట్ తీసుకున్నాడు. ఆయన తన కుమార్తెలిద్దరికీ పేర్లు పెట్టుకున్నాడు, నీతి, న్యాయము అని పెట్టుకున్నాడు. ఎంత గొప్ప ఆలోచన, బహుశా యూనిక్ అలా పెట్టుకోవడం అనేది గొప్పగా నేను చూసా. యెషయా 42వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఆయన కనీసం 3 సార్లు ఆ పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. ఏంటంటే న్యాయము, న్యాయము, న్యాయం అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. మీ కొరకు నేను అక్కడక్కడ చదివి వినిపిస్తాను. యెషయా 42వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఇది ఒక ట్రెమెండస్ ప్రొఫెసీ ఆఫ్ మెస్సయా గురించినటువంటి ప్రవచనము. నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో విననీయడు, నలిగిన రేలును అతను విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటాడు యెషయా గారు. న్యాయము, అక్కడ ఆయన వాడినటువంటి పదము నేను చెప్పినట్టు ఇందాక జడ్కెను, జాదోక్, మెల్కి జాదోక్ అంటే మాలిక్, జాదోక్ అంటే న్యాయాధిపతే రాజు అన్నమాట. ఇక్కడ రాజే న్యాయాధిపతి మెల్కి సదక్ అంటే. దేవుడికి మరొక రూపాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము, సిలువ. కాబట్టి ఇది దేవుని న్యాయము, గాడ్స్ జస్టిస్. ఎందుకు అలా మనం కఠినంగా ఆ అర్థాన్ని తీసుకోవాల్సి వస్తుంది? దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు దయామయుడు, దేవుడు ప్రేమను చూపించేవాడు. మరి ఆయన ఈ లోకంలో ఎవరికన్నా ఇబ్బంది, తప్పు జరిగితే వాళ్ళని శిక్షించాలి కదా. పాత నిబంధనలో అన్ని ధర్మశాస్త్రంలో పంటికి పన్ను, కంటికి కన్ను అని చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రపు ఆ న్యాయంలో నుంచి ఆయన ఎందుకు ఇటువైపు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది దీన్ని కర్మఫలం, పొయిటిక్ జస్టిస్ అన్నాను ఇందాక నేను, దైవ న్యాయము, ద జస్టిస్ ఆఫ్ గాడ్. అదేంటంటే క్రాస్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ. క్రాస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఇన్స్టెన్స్, ఎక్కడో జరిగిన తప్పు కొరకు ఒక శిక్ష కాదు అక్కడ జరిగింది. అక్కడ ఏంటంటే సిలువ ముందు తరాలు, రాబోయే తరాలు, నభూతో నా భవిష్యత్ అంటాం. అంటే సర్వ మానవాళికి ఆరంభం నుండి అంతం వరకు, ఆల్ఫా నుండి ఒమేగా వరకు, ఈ యుగ సమాప్తి వరకు కూడా అందరికీ సంబంధింపజేసేటటువంటి ఆ యొక్క స్పందన ఈ సిలువ నుండి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకునేటట్లుగా క్రాస్ ఫర్ ఎటర్నిటీ, శాశ్వత కాలానికి సిలువను ఆయన క్రాస్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ అండ్ ఫర్ క్రియేషన్, సర్వ సృష్టికి ఆయన సిలువ గురించినటువంటిది మనం కొరింథీ పత్రికలోనే ఎక్కువగా పౌలు యొక్క అవగాహనలో సిలువ గురించి మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే ప్రభు వారి యొక్క శిష్యులు అంత పెద్దగా సిలువను గురించినటువంటి ట్రీటైజ్ ఏమి రాయలేదు. కానీ పౌలు కొరింథీ పత్రిక 2 పత్రికల్లోనూ వస్తున్నాడు. ఏంటంటే
దేవుని యొక్క మహా ప్రణాళికలో ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఏంటంటే సిలువ. సిలువ సిలువ అది చాలా ఆ రోమన్ కాలంలో నుంచి, అంటే రోమన్లకు కూడా వాళ్ళదో లేకపోతే బబులోను పర్షియన్ కాలాల నుంచి సిలువ మరి శిక్ష అనేది ఉందేమో, అక్కడి నుంచే వీళ్ళు అందిపుచ్చుకున్నారేమో ఆ రోమీలు అని అనుకుంటున్నారు. దానిలో ఇది ఒక సిగ్గు అవమానానికి సంకేతంగా ఉండింది, దేశద్రోహానికి సంకేతంగాను, లేకపోతే ఒక తుచ్చమైనటువంటి హేయమైనటువంటి క్రియ జరిగిస్తేనే పడేటటువంటి శిక్షగా దీన్ని అనుకుంటున్నారు. ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో దీన్ని సరిగా అవగాహన చేసుకోలేని వాళ్ళు క్రైస్తవులను అవహేళన చేస్తూ అన్నారు, ఏమయ్యా మీ దేవుడు ఏలాడుతున్నాడు కదా, 4 మేకుల్ని పీక్కోలేకపోతున్నాడు. ఇటువంటి భాష మనకు కొంచెం బాధ అనిపించినా దాని యొక్క సిగ్గు అవమానాన్ని మనం భరించి ఉన్నాం. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు అర్థం కావాల్సిన కాలంలో ప్రతి ఒక్కరికి ఇది అవగాహనలోకి వస్తుంది. ఎందుకంటే క్రాస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్. మన రక్షణ అనుభవానికి ఇదే సిలువ నుండి ప్రతి క్రైస్తవుడు తన కన్వర్షన్ అంటే తన మారు మనసు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని అర్థం. ప్రియ స్నేహితులారా, ఇది దేవుని న్యాయము. దేవుడే న్యాయం ఇస్తున్నాడు, సర్వమానవాళి కొరకు న్యాయం ఇస్తున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమ లేక మంచితనాన్ని కోల్పోయారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు గొర్రెలు ఎడ్లు వీటిని కాదు కదా రక్తం, ఆయన పాపము లేని నిష్కళంకమైనటువంటి ఆ యొక్క జీవి ఆ శిలువ ఎదుర బలియార్గం చేయాల్సిన స్థితిలో దేవుడే ఆయన. ప్రభు అంటాడు కదా, యేస్వామి మానవ స్థితిలో నాలో పాపమున్నదని ఎవడు స్థాపన చేయగలడు అంటాడు. కాబట్టి పాపము లేనివాడైనటువంటి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన పవిత్ర రక్తాన్ని మానవ పాప ప్రాయశ్చిత్తానికి అర్పించినటువంటి ఈ విధానము సిలువ. అంటే శపితగ్రస్తమైనటువంటి ఈ సంకేతం ఒక అతిశయించేటటువంటి సంకేతంగా మారింది మనకు. క్రాస్ వాజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ ప్రైడ్ ఎట్ దట్ టైమ్, క్రాస్ వాజ్ సైన్ ఆఫ్ షేమ్, బట్ ఇట్ హ్యాస్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. ఇది పురస్కారం కాదు. నిజానికి సిలువ వేస్తే ఎవరన్నా పురస్కారం అనరు, నీకు శిక్ష వేస్తున్నారని అర్థం. ఇది ప్రతిభను గుర్తించి ఇచ్చే బహుమానం కూడా కాదు. ఇది కానీ యేసువారు ఈ సిలువకు ఒక పునర్రూప కల్పన, దీని విలువలను మారుస్తూ మనం చూస్తున్నాం. కల్వరి అది ఊరు బయట ఉన్నటువంటి అవమానపు గట్టు కాదు, కానీ అక్కడి నుంచే క్రైస్తవ విమోచనాత్మకమైనటువంటి మహాకొండగా దాన్ని చూస్తూ ఉన్నాం. శాపభూయిష్టమైన ఈ చిహ్నాన్ని దీవెన అర్హతంగా మార్చడం మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్వమానవాళి పాపాలను శుద్ధీకరించి లేక ప్రక్షాళన చేసి తన విలువైన శిలువ రక్తముతో దాన్ని ప్రక్షాళన చేసినటువంటి ఈ ఘట్టం కల్వరి నుంచి ప్రారంభమైంది. నౌ క్రాస్ బికమ్స్ నాట్ ఎ షేమ్ బట్ ఇట్ బికమ్స్ ఎ బ్లెస్సింగ్. క్రాస్ బికమ్స్ నాట్ ఎ హ్యూమిలియేషన్ బట్ ఇట్ బికమ్స్ హోలీనెస్, పవిత్రతగా. దిస్ ఈజ్ కాల్డ్ రెండవ ఆలోచన. అదేంటంటే దేవుడి న్యాయం అయితే సిలువ, రెండవది మెస్సియా యొక్క ఔదార్యం. ఇది ది జనరాసిటీ ఆఫ్ మెస్సాయా, మెసాయనిక్ జనరాసిటీ. దిస్ ఈజ్ ఎక్స్ట్రావగెన్సా ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్. పౌలు భక్తుడు ఒక నూతన దృక్పథాన్ని యేసులో చూస్తూ ఉన్నాడు. ఆయన పౌలు ప్రథమ వ్యక్తి యేసు వారి సిలువను పైకెత్తి ఇక్కడి నుంచేనయ్యా రక్షణ ప్రారంభం అని చెప్పినటువంటి మొట్టమొదటి వాడు ఆయన. ఆయన రోజు ఏం చేశాడు? నిద్ర లేచాడు, గలిలయ దాటాడు, కొండ ఎక్కాడు, ప్రార్థన చేసుకున్నాడు, 5,000 మందికి ఆహారం పెట్టాడు, కుష్టి వాళ్ళను బాగు చేశాడు. దిస్ వాజ్ బట్ కామన్ ఫర్ ఎ సెయింట్లీ పర్సన్. బట్ మోర్ దాన్ దట్, బియాండ్ దీస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, యేసు వారు he stands high, he stands tall, he surpasses all kinds of these human comprehensions. ఈ మానవ అవగాహనలు దాటి ఆయన నిలబడ్డాడు. ఏంటంటే కల్వరిలో పైకి ఆయన శిలువ మీద నిలబడినప్పుడు పౌలు చూస్తున్నాడు, ఒక నూతన దృక్పథాన్ని చూస్తున్నాడు పౌలు ఈ శిలువలో. యేసుని గూర్చి ఆయన అంటాడు, ఈ యేసే ఆ క్రీస్తు అంటున్నాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం మనం యూదులని? ఎవరి కొరకు? మెస్సియా రావాలి, మా దేవాలయాన్ని కట్టాలి, మెస్సియా రావాలి, దేవుని రాజ్య స్థాపన చేయాలి, మెస్సియా రావాలి, ఇదిగో మా యొక్క ఇశ్రాయేలీలకు స్వతంత్ర ప్రతిపత్తిని స్వేచ్ఛను కల్పించాలి. ఇది కదా మీ యొక్క ఎక్స్పెక్టేషన్. ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పౌలు గురించి 2 మాటలు ఆయన
దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆయన క్రీస్తు యేసునందు మనం ఆయన క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. 16వ వచనంలో అంటాడు, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అంటే లోకంలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఈ మనల్ని ఎడబాటు వేరు చేసేటటువంటి తీసేసి సర్వ మానవాళిని ఏకము చేసేటువంటి దేవునితో సమాధానపరచవాలని ఇలాగ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని ఎఫెసీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు. 16వ వచనంలో తన శిలువ వలన అంటున్నాడు. అంటే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ బికమ్స్ నాట్ మ్యాజిక్ బట్ నాట్ మిస్టరీ బట్ ఇట్ బికమ్స్ ద పవర్. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి హాస్యాస్పదంగా ఉంది. ఇందాక నేను చెప్పాక 3 మేకులు లాక్కోలేకపోయాడని, హాస్యాస్పదం. కానీ ఇది దేవునిని ఎరిగినటువంటి వాళ్ళకి మహాశక్తి అయి ఉన్నదని అంటున్నాడు. ఇట్ బికమ్స్ ద పవర్. ఇవాళ ఎంతోమంది భక్తులు, ఆయన నమ్మినటువంటి సాధారణమైనటువంటి భక్తులు, పెద్ద స్టేజీల మీద ఉండే పెద్ద పెద్ద పాపులర్ ఎవాంజలిస్ట్ నాట్ నెససరీ, ఆర్డినరీ విశ్వాసులు తమ గృహాల్లో ప్రార్థన చేసుకున్న వాళ్ళు సహా నజరేయుడైన యేసునామం పేరట ఆయన శిలువ గుర్తుతో ఒకరిని స్వస్థపరుస్తున్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్ త్రూ ది క్రాస్. అందుకని ఈ విశ్వాస యాత్రకి శిలువ ఒక పునర్స్థితీకరణ కొరకైనటువంటి ఇన్స్ట్రుమెంట్ లేక సాధనంగా ఉంది. ఒక వ్యక్తి యొక్క ఆ ప్రాప్తి స్థానానికి తిరిగి తీసుకొని రావాల్సినటువంటి శక్తి ఈ శిలువకున్నది. తన పూర్వస్థితికి, ఆది స్థితికి ఈ శిలువ వెనక్కి తీసుకుని వస్తుంది. అందుకే ఆయన ఏమన్నా రెస్టోరింగ్ క్రైస్ట్. శిలువ ఒక వ్యక్తిని వెనక్కి తెచ్చి మళ్ళీ అక్కడ నిలవబెడుతుంది. ఇక్కడి నుంచి మరలా నీ యొక్క ప్రయాణం పునర్ప్రారంభం చేయి. ఇంతవరకు జరిగినటువంటి పర్వర్షన్ ప్రయాణము అది కాదు, మరలా నీవు అచంచలమైన బాటపై నువ్వు ప్రయాణం చేయమని చెప్తా ఉన్నది. విశ్వాస యాత్రకు ఈ శిలువ ఒక ఆద్యము, ఇది కేంద్రము, ఇదే అంత్యము అవుతుందని మనం గమనించుకోవాలి. నేను పాట యంగర్ డేస్లో, అప్పటికి ఇంకా పూర్తిగా వేదాంత దీనికి రాలేదు, విద్యకి, చిన్నగా రాసుకున్న సిలువే నీ సంకేతం, సిలువే నీ సందేశం, సిలువే నీ సంకేతం, సిలువే నీ సందేశం, సిలువే నీ ఆత్మధ్వజం, సిలువే నీ నిజ దర్పణం. అంటే సిలువను చూస్తుంటే అద్దంలో నిన్ను నీవు చూసుకున్నట్టు. అందుకనే కదా భక్తుడు ఆయన పాడతాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నా శరణాయనురా. సిలువ ఒక నిజ దర్పణం, సిలువ ఒక ఆత్మధ్వజం. ఇది నా జీవితపు రక్షణకు ఇది సంకేతం. ఈ సిలువ ఇది ఏదో పూజ చేయడానికి తగిలించుకోవాలా, ఒక అధికారం కొరకు దీన్ని తగిలించుకోలేదు. ఈ సిలువ వైపు మనం కూర్చొని ఎదురుకుండా కూర్చొని దీని సిలువ విగ్రహంలాగా మలుచుకొని ప్రార్థన చేయడం లేదు, పూజించడం లేదు. అది నా మనో నేత్రాల్లో, నా యొక్క స్మరణలో ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆ సంకేతాన్ని నేను వాడుతున్నానే తప్ప నేను వెళ్ళి అక్కడ పసుపు కుంకుమలు పెట్టో దానికి పూలేసో నేను పూజలు చేయడం లేదు. ఎందుకనంటే ఈ సిలువ నుంచే నా రక్షణ ప్రారంభమైందని. సిలువ ఒక విచిత్రం ఏంటంటే ఆ యొక్క సిగ్గు నుంచి, అవమానం నుంచి అది ఒక గొప్ప ఘనతకు అది మార్పు చెందింది. అదివా ఇది నూతన నిరీక్షణను కల్పించేది, నూతన నిరీక్షణకు ఆస్పదం ఈ యొక్క సిలువ. 14 మత యుద్ధాలు చేశారు ఈ అరేబియా ఈ ఎడారులలో. ఈ 14 మత యుద్ధాలకి క్రిస్టియన్స్కి సరాసన్స్కి మధ్య జరిగింది. అది గొప్పగా నేను భావించడం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు అమాయకత్వమే అను, లేకపోతే విద్వేషాలు, అసూయలు అనుకోండి, రాజ్యాకాంక్షలు అనుకోండి,
కానీ వీళ్ళు సిలువలు పెట్టుకునే యుద్ధాలకు వచ్చారు ఇక్కడికి. కొన్నిసార్లు మనకి ఈనాడు క్రైస్తవులు సిగ్గు కలుగుతుంది. హిరోషిమా, నాగసాకి వంటి మరి జపాన్ ఆ దీవులను వాళ్ళు ధ్వంసం చేసినప్పుడు ఆ విమానాలకు సిలువలే ఉన్నాయి అనేది చూసి చాలా బాధపడతాం మనం. 1836లో అచ్చొత్తించిన ఒక నాణం ఎక్కడో వేరే దేశాల్లో కాదు, పోలవరం అనేటటువంటిది ఇప్పుడు మనకు పెద్ద పేరుంది దానికి. అక్కడ ఉండేటువంటి ఒక కుటుంబంలో కుమారుడు ఒకడు వచ్చి నిర్ధారణకి నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఒక కాయిన్ ఇచ్చాడు. దాని మీద యేసు సిలువ బొమ్మ ఉంటుంది, కాణిలా కనబడుతుంది. దాని మీద ఏం రాసిందంటే ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని. ఎక్కడో వేరే దేశాల్లో కాదు, ఇంగ్లీష్ దేశాలు కాదు, మన దేశంలో, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబబ్లీ ఆ కాయిన్ అచ్చొత్తించారని. ఇది నేను గొప్పగా చెప్పడం లేదు. సిలువను అలాంటి యుద్ధాలకు వాడుకున్నారు వాళ్ళు. సిలువను పాలనకు, రాజ్య స్థాపనలకు వాడుకున్నారు. కానీ ఒకడు సిస్మాన్ హెన్రీ డునాట్ అనేటువంటి వాడు రెడ్ క్రాస్ అనేది ప్రారంభించాడు, అంటే ఎర్ర సిలువ అనేది. అది దేనికంటే యుద్ధాలకు కాదు. 1859లో రెండవ ప్రపంచ యుద్ధంతో గాయాలు కట్టుకట్టేదానికి, గాయాలు వాళ్ళకి హీలింగ్ ఇచ్చేదానికి, స్వస్థపరిచేదానికి మేము ఉన్నామయ్యా, మేము వస్తున్నాం మేము అని చెప్పి ఆదుకునేటటువంటి యుద్ధంలో ఏ ప్రక్కన లేరు వీళ్ళు. ఎవరు గాయపడినా, జర్మన్లు గాయపడినా, ఇంగ్లీష్ వాళ్ళు గాయపడినా, ఎవరు గాయపడినా మేము ఉన్నామని సిద్ధపడి వచ్చిన ఈ రెడ్ క్రాస్ సంకేతం రక్షించబడిన వారికి దేవుని శక్తి, గాయపడిన వారికి ఇది స్వస్థత. అందుకే యూర్గన్ మోల్ట్మెన్ అనే జర్మన్ వేదాంతి మహాభక్తుడు, ఆయన్ని కలవడం నా భాగ్యం జర్మనీలో. ఆయన పుస్తకం రాశాడు, క్రూసిఫైడ్ గాడ్ అని రాస్తున్నాడు. సిలువ వేయబడిన దేవుడు. ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి జవాబు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఎప్పుడు మాయలు చేయడానికే ఉండడండి. దేవుడు ఎప్పుడు కూడాను ఏంటంటే పర్వతాలు ఏ సింగిల్ ఏలు మీద నిలబెట్టడు, ఈ కథలన్నీ కాదు. అక్కడ ఆయన సిలువ మానవులలో మానవుడిగా, అంటే పూర్తి ఈ ఏ రకమైన శక్తి లేకుండాను మానవులలో మానవుడిగా ఉండి ఇక్కడి నుంచి ఆయన ప్రయాణాన్ని మరల ప్రారంభించి మానవాళికి ఆయన రక్షణ ఇచ్చేదానికి పైనుంచి కాదు, కానీ ఆయన మానవుల మధ్య నుంచే ఈ యొక్క రక్షణ ఇచ్చినట్టు చూస్తున్నాం. క్రాస్ ఆఫ్ పవర్, క్రాస్ ఆఫ్ అథారిటీ కాదు ఇక్కడ, క్రాస్ ఆఫ్ బిలిగర్డ్ నేచర్, క్రాస్ ఆఫ్ బ్రోకెన్నెస్, క్రాస్ ఆఫ్ హ్యూమిలియేషన్. అందుకనే ఫిలిప్పీ వ్రాసిన పత్రికలో అంటాడు, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని, కినోసిస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడినప్పుడు అక్కడ ఏ మాత్రం కూడా ఆయన మిగుల్చుకోలేదంట. అందులో తనదైనటువంటి శక్తి ఏం మిగుల్చుకోలేదంట. ఆయన అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే కినోసిస్, ఎంప్టీనెస్, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడని. ఆయన మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా, థనటాస్ అంటే మరణం, సిసేషన్ ఆఫ్ లైఫ్, పూర్తిగా కోల్పోవడం. కానీ ఇక్కడ మరణం పూర్తిగా కోల్పోయింది కాదు ఆయన అనేది, అనగా సిలువ మరణం పొందినంతగా అంటే మరణ వేదన చెందుతూ సర్వమానవాళికి రక్షణ ఇవ్వబడినటువంటి ఈ సిలువ సంకేతాన్ని మోల్ట్మెన్ గారు చాలా గొప్పగా రాస్తున్నాడు. ఏంటంటే చాలామంది సిలువను అధికారానికి సూచనగా వాడవచ్చు, చాలామంది సిలువను మర్మభరితంగా, అంటే మా గేదకు పాలు ఇవ్వట్లేదండి, సిలువ పెడతారా గేద మీద అనేది ఒక రకమైన మంత్రతంత్రాలకు కాదు. ఇది సిలువ, రగెడ్ క్రాస్, యేసు చెమట, యేసు రక్తమునతో ప్రక్షాళన చేయబడినటువంటి, కడుగబడినటువంటి ఆ సిలువ నుంచి స్రవించే ఒక్కొక్క బొట్టు, ఒక్కొక్క ఆత్మకు అది ప్రక్షాళన కారణమై వాళ్ళ సర్వమానవాళికి, భూదిగంతాలకు, ఈ సముద్రం అంచులు ఎక్కడెక్కడున్నాయో అంతా కూడాను ఈ సిలువ సువార్త వ్యాప్తి చెందడం అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వ్యాక్యూమ్. ఆ శూన్యత, కలువరి శూన్యత నుంచి ప్రారంభమై అది వచ్చింది. కాన్స్టాంటైన్ అనేటువంటి వాడు మరి రోమన్ రాజ్య కాంక్షతో మెక్సెంటియస్ అనేటువంటి వాడిని జయించి అక్కడ ఆయన అంటాడు, ఇన్ దిస్ సైన్ బి విక్టోరియస్, అంటే ఈ సంకేతంతో నువ్వు జయం పొందవయ్యా అని. రాత్రి ఆయనకు ఒక స్ఫురణ, ఒక దర్శనం కలిగి ఆ సిలువ గుర్తు వేసుకుని యుద్ధం చేశాడు. మెల్వియన్ బ్రిడ్జ్, నేను రోమ్లో చూశాను, అది రోమ్ సిటీ ఎంట్రన్స్లో ఉంటుంది అది మెల్వియన్. అది ఏంటంటే మరణ వేదనతో హోలీ రోమన్ ఎంపైర్ ప్రారంభమైంది. ఇవాళ సర్వమానవాళికి ప్రారంభమైంది, క్రైస్తవ రాజ్యమే ప్రారంభమైంది అక్కడ. స్నేహితులారా, సిలువ దేవుని న్యాయం అయితే, సిలువ మెస్సియా యొక్క ఔదార్యము, ఇది ఇలా అని ఆయన
దాన్ని కల్పన ఇలా అని రాశాడు ఆయన రక్షణ చరిత్రను ప్రభు మెస్సియా యొక్క ఔదార్యంలో. మెస్సియా వచ్చేది రాజ్యాలు కట్టేదానికి కాదు, మెస్సియా యుద్ధాలు చేసేదానికి కాదు, కానీ మెస్సియా వచ్చేది ఆయన వినయ సేవకుడుగా వినమ్రతతో వచ్చి తన రక్తముతో మానవాళి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి. మూడవది, క్రాస్ ఈజ్ ద సైన్ ఆఫ్ హోప్. నేను 2000 సంవత్సరం సినాడ్ సికింద్రాబాద్లో జనరల్ సెక్రటరీ సిఎస్ఐ ఉన్నప్పుడు ఈ థీమ్ని నాకు దేవుడు కల్పించినటువంటి ఆలోచనగా దీన్ని చెప్తే అందరూ అంగీకరించారు. క్రాస్ ద కంటిన్యూయింగ్ సైన్ ఆఫ్ హోప్ అంటే కొనసాగేటువంటి ఒక సంకేతం. నా ముందు తరాలు, నాకు, నా తర్వాత తరాలకి, అందరికీ ఇది కొనసాగేటటువంటి సంకేతం. ఇది ఒక తరానికి సంబంధించింది కాదు, ఇది ఇట్ డజంట్ స్టాప్ దేర్. అక్కడ నిలబడిపోయే స్టాటిక్ సింబల్ కాదు అది, అక్కడ ఇట్స్ ఎ డైనామిక్ సింబల్. అది కొనసాగేటటువంటిది నా బిడ్డల తరాలకి, రాబోయే తరాలకు. అంటిల్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఓపెన్స్ అప్ డోర్స్ ఫర్ ఆల్. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసువారు వచ్చారు. ఎవరు నశించడానికి ఇష్టం లేదు, అందరూ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే వరకు ఈ సిలువ ఒక నూతన కొనసాగే నిరీక్షణ ఆయన సంకేతంగా కనబడతా ఉన్నదని. కొసుకే కొయమా అనే ఒక వేదాంతి, జపాన్ వేదాంతి, ఆయన అంటాడు సిలువకు హ్యాండిల్ ఉండదు అంటాడు. ఎందుకంటే అందులో చక్కగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఒక కర్చీఫ్, చిన్న టిఫిన్ బాక్సు, ఒక దువ్వెన, ఒక స్ప్రేలు అయి పెట్టుకొని వెళ్ళేది కాదు అది. సిలువ హ్యాస్ టు బి బోర్న్. ఆయన సిలువను భుజం మీద వేసుకొని మొయ్యాల్సిందే. యేసువారు కల్వరిలో మోస్తున్నట్టు అది సిలువ. అందుకనే ఆయన వెంబడించేటువంటి శిష్యులు ఆయన ఏమంటున్నా అంటే తనను తాను ఉపేక్షించుకొని ఆయన అనుదినము నన్ను ఆయన వెంబడించాలి, అన్నీ వదిలేసేయమంటున్నాడు, అన్నీ ఉపేక్షించేసుకోమన్నాడు. ఆయన అనుదినము నీ సిలువను ఎత్తుకొని, ఎవరి సిలువ వాళ్ళే ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. సిలువ వహించు ప్రజలుగా ఆయన శిష్యులంటే ఎవరంటే దే మస్ట్ బి ప్రిపేర్డ్ టు బేర్ ద క్రాస్. గత వారం అంతా ఈ టీవీలు, యూట్యూబ్లు, అవసరమైనవి, అనవసరమైనవి, ఉపయోగకరమైనవి, వ్యర్థమైన ఆలోచనలు ఎన్నెన్నో. ఒకళ్ళేమో ఆయన క్యారెక్టర్ని, ప్రవీణ్ అనే ఆ బోధకుడి క్యారెక్టర్ని గొప్ప చేయడానికి, ఇంకోళ్ళేమో ప్రవీణ్ అనే క్యారెక్టర్ని అసహ్యంలో చూపించడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో. కానీ గాడ్ నోస్, గాడ్ విల్ బ్రింగ్ జస్టిస్. నేను అన్నట్టు గాడ్స్ జస్టిస్. సిలువ వహించు ప్రజలు, పీపుల్ ఆఫ్ క్రాస్. యేసు శిష్యులు సిలువకు సిద్ధంగా ఉండాలన్నట్టు. ఇవాళ రేపు ఏదో ఒక రోజు ఈ సిలువను ప్రతి ఒక్క క్రైస్తవుడు భరించాలి, వహించాలి. సిలువ కొనసాగే నిరీక్షణకు చిహ్నం. తరతరాల ఆధ్యాత్మికతకు, తరతరాల విశ్వాస్యతకు, క్రైస్తవ జై జీవితానికి సిలువ సంకేతం అని చూడాలి మనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఆయన కూడా అంటే సిలువ యేసువారు కూడాను ఆయన గవిని బయట అనే పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. ఆయన ఏది 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన అంటున్నాడు, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎదుట శ్రమ పొందెను. ఆల్ నో ఎక్సెప్షన్. దేవుడు మానవుడిగా దిగివచ్చి ఆయన కూడాను అవుట్కాస్ట్, బయటకు నిరసించబడి, త్రోసివేయబడి, he was ostracized, he was excommunicated, he was thrown out for the cross. గవిని ఎదుట. బట్ ఫ్రమ్ డిఫీట్ టు విక్టరీ. క్రాస్, సిలువ ఆ ఓటమి నుండి ఆయన జయాన్ని పొందాడు. యేసు రక్తమునకు జయం అంటాం మనం. పిల్లలకు నేర్పేటప్పుడు రాత్రి భయం వస్తే యేసు రక్తం జయం అనుకున్నానా అంటాం మనం. గాయం అయితే యేసు రక్తం జయం అనుకుంటాం. జబ్బు చేస్తే యేసు రక్తం జయం. ఎక్కడో సాతాను ఉందంటే యేసు రక్తం జయం. యేసు రక్తం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. డిఫీట్ టు విక్టరీ. ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ కర్స్ టు పవర్ అండ్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ ఓటమి నుండి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి శక్తిని ఈ సిలువ. ఒక మాట చెప్తాను, సిలువ యేసుకు ఇట్ డిడ్ నాట్ కమ్ బై ఛాన్స్. ఇది ఒక అవకాశంగా రాలేదు ఆయనకి, ఏదో ఇది వాడుకొని ఆయన గొప్ప అవ్వాలనుకునేది. ఇట్ ఈస్ బట్ చాయిస్. దేవుడి ఎంపిక సిలువ. దేవుడు ప్రణాళికలో ఇది ఒక భాగం. దేవుని రక్షణ అజెండాలో ఇది ఖచ్చితమైనటువంటి నిర్దేశితంగా ఆయన రాయబడినటువంటి అంశం ఇది. ద చాయిస్, క్రాస్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ గాడ్. యేసు సిలువను నిజమైన శిష్యుడిగా ఉండాలంటే నేను ఇందాక చెప్పినట్టు లూకాసు వార్త 9లోను మరో ఇతర సువార్తలు ఉన్నట్టు తనను తాను, ఎవడైనా నన్ను వెంబడించకూరని తన తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను దినదినము, క్రాస్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ అంటిల్ వీ బ్రీత్ లాస్ట్. చివరి ఊపిరి వరకు.
క్రాసే అల్టిమేట్ రెఫ్యూజ్, అంతిమ శరణు ఇది మనకు. సిలువ విచిత్రం ఏంటంటే ఆ ముద్దులాగా బయట కల్వరి బయట ఉన్నది చిగురు వేస్తే ఆనాడు నిరసించిన ఆ సిలువ సర్వ మానవాళి వాళ్ళ ప్రపంచంలో 2-3% ఎక్కడ చూసినా చిగురు వేయబడి ఫలాలు, ఆకులు, పుష్పాలు. వాట్ ఎ ఫ్రూషన్, వాట్ ఎన్ అబండెన్స్ ఆఫ్ ది చర్చ్. క్రాస్ అండ్ చర్చ్. సిలువకు చిగురు వేయబడింది. ఎ న్యూ స్ప్రౌట్, ఎ న్యూ లైఫ్, ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. A dead log begins to give a new life and a fragrant life. దీన్ని అందుకని నేను ఒకసారి దీన్ని సిలువ కాల్చి సిలువ పెడితే ఒక సినాడ్లో బాగాలేదండి, చక్కటి సిలువలు ఉన్నాయి, బంగారు రంగులు వేయచ్చు అది ఇదని. వాళ్ళు ఒప్పుకోలా. నేను అది పెట్టి స్టేజ్ మీదే పెట్టా కావాలని. ఎందుకంటే దట్ ఈస్ ద ఒరిజినల్ క్రాస్. మోల్ట్ మ్యాన్ గారు అన్నట్టు యేసు ఆయన యొక్క చెమట ఆయన రక్తానికి తాకినటువంటిది. కాల్చిన ఎస్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇవాళ గ్రాహం స్టెయిన్స్ని కాల్ చేశారు సిలువ గురించే కదా. సో లెట్ ఇట్ బి ఎ సైన్ ఆఫ్ బర్నింగ్. కవెంట్రీ కెథీడ్రల్ మీద బాంబులు వేశారు, ఎవరో కాదు, మళ్ళీ అగైన్ అనదర్ క్రిస్టియన్ కంట్రీ. కాబట్టి సిలువ అనేది కొనసాగేటువంటి క్రైస్తవ విశ్వాసానికి ఒక అచంచలమైనటువంటి సైన్ ఇది. నేను ఒక చిన్ని పాటను రాసుకున్నా ఇదే థీమ్తో. దేవుని యొక్క న్యాయము, మెస్సియా యొక్క ఔదార్యము, దేవుని యొక్క సంకల్పము, దేవుని వాత్సల్యత, ఈ సిలువ అనేది. మీ ప్రేమ ఔదార్యములో మన్నించితివా మా దేవా, మీ నీతి సంకల్పములో రక్షించితివా స్వామి, వాత్సల్యముతో మము పిలచితివి మీ సిలువ సన్నిధిలో, మీ రుధిర ప్రక్షాళనలో, సిలువపై నీ త్యాగం కలుషాత్ముల మా కొరకై, విలువైన నీ ప్రాణం కలువరిలో బలిదానం. ప్రార్థన చేస్తాం. శ్రమల ఆదివారం నాడు కేవలం ఈరోజే కాదు, సిలువ క్రాస్ ఫర్ ఎటర్నిటీ. ఒక క్రైస్తవుడు విశ్వాసానికి వచ్చిన రోజు నుంచే నీవు శ్వాస వదిలేసే వరకు కూడా ఈ సిలువని ఊపిరి, సిలువని ప్రాణం, సిలువని ధ్యేయం, సిలువని జీవితం, సిలువే మనకు జీవితానికి శరణం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలంలో సిలువను గురించినటువంటి నీ ధ్యానములో సిలువ కేంద్రితమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించారు. వందనాలు చెల్లిస్తున్నాం. భయం లేకుండా ధైర్యంతో ఈ సిలువను ముందుంచుకొని నడిచే ప్రతి క్రైస్తవుడికి ఈ ధైర్యాన్ని, ఈ దర్శనాన్ని మీరు అనుగ్రహించండి. కేవలము నీవే శరణు అని మేము తెలుసుకొని ప్రభా, సిలువ పాద సన్నిధిలో దినదినము మేము కనపడేటట్లుగా మమ్మల్ని ప్రేరేపించి వంచుమని వేడుకుంటూ మీరే మహిమ ఘనత కీర్తి పొందమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.